విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల సందడి నెలకొంది. భక్తుల దీక్ష విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 15వ తేదీ వరకు 5 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అర్జిత సేవలు రద్దు చేయడంతో పాటు భవానీలు ఏ క్యూ లైన్ లో నుంచునైనా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా అవకాశం కల్పించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయ అధికారులు. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు కూడా ఆలయ ప్రాంగణంలో భవానీ దీక్షల విరమణ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. కొండ మీద ఉన్నటువంటి అమ్మవారికి శిరసున ఇరుముడిని పెట్టుకున్నటువంటి ఆ భవానీలు ఏదైతే కృష్ణా నదిలో పుణ్య స్నానాలను ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దీక్ష విరమణ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించినటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్ళి వారి వెంట తెచ్చుకున్నటువంటి అమ్మవారికి చూపిస్తారు. అమ్మవారికి చూపించిన తరువాత భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్స్ లో అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. క్యూ లైన్స్ లో అమ్మవారి దర్శనానికి ఏదైతే దసరా సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు అయితే ఆలయ ప్రాంగణంలో చేపడతారో అక్కడ ప్రతి ఏడాది కూడా భవానీ దీక్షల విరమణ కోసం అటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. ఇక తీసుకువచ్చినటువంటి భవానీలు ఇరుముడిలో తీసుకువచ్చినటువంటి బియ్యము అలాగే మిగిలిన ఇవన్నీ కూడా భవానీలు ఇక్కడ ఏదైతే ఇరుముడిని విప్పేందుకు గురు భవానీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది 110 టేబుల్స్ ను ప్రత్యేకంగా భవానీలు ఇరుముడిని సమర్పించేందుకు వేయడం, వేసినటువంటి బియ్యం అంతా కూడా జల్లెడ లాంటి దాన్ని ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి బియ్యం అంతా కూడా జల్లెడలో నుంచి బయటకు వెళ్తాయి. అలాగే వచ్చినటువంటి భక్తులంతా కూడా నేతికాయలు ఏదైతే శిరస్సున పెట్టుకున్నటువంటి నేతికాయలు ఉంటాయో నేతికాయలను సమర్పించేందుకు హోమగుండాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా భవానీలతోటి పూర్తిగా ఎర్రగా మారిపోయిందని చెప్పుకోవాలి. మా భవానీ చెప్పండి అమ్మా, ఎక్కడ అంటే ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ఎలా జరిగింది దర్శనం? గత 30 ఏళ్ళ నుంచి మేము వస్తున్నాం అండి. ఈ సంవత్సరం మాత్రం ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. జయదుర్గ చాలా సంతోషం అనిపించింది. వాటర్ సప్లై కానీ అండ్ అంటే కొత్తగా మళ్ళీ బిస్కెట్స్ షుగర్ డౌన్ అయినా కొంతమందికి బీపీ డౌన్ అయినా మంచిగా పనికొచ్చిన మిల్క్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా సంతోషం అనిపిస్తుంది ఇయర్. అలాగే ఎక్కడ కూడా పోలీసు వారు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఈవెన్ సెక్యూరిటీ కూడా దేర్ వర్క్ వెల్. ఎలా అనిపించింది అంటే ప్రతి ఏడాది మీరు 30 years నుంచి చేసుకుంటానని చెప్తున్నారు. ఎందుకు అంటే అదొక ఆనవాయితీనా లేకపోతే అమ్మ నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు అనుకుంటారా? ఎందుకు? అమ్మ నుంచి వచ్చే ఆశీస్సులు, మనందరం ఆమె బిడ్డలో, ఆది పరాశక్తి. ఎక్కడున్నా కానీ ప్రతి ఏటా ఈ చండీ హోమానికి మాత్రం తప్పకుండా తల్లి దర్శనానికి వస్తాను. అదే నా ఆశయం. ఈ ప్రాణం ఉన్నంత వరకు తల్లి దగ్గరికి రావాల్సిందే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే ఇక్కడ ఏర్పట్నం నుంచి వచ్చాం, భీవుడిపట్నం మండలం నుంచి వచ్చాం. అమ్మవారి నక్షత్రాన్నే మా అబ్బాయి పుట్టాడు. అమ్మ తల్లి దర్శనం గురించి ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాం. నవరాత్రులు బాగా చేసుకుంటాం. అమ్మ కర్ణులు లేకపోతే మాత్రం ఎంత దూరం రాలేము. ఎన్నోసారి వేసుకుంటాం. ఇది సెకండ్ టైం నేను అంటే అమ్మ కర్ణులు లేకపోతే ఇంత దూరం రాలేము కదండి. ఇంత మంచిగా జరుగుతుంది. అందరినీ చల్లగా చూస్తుంది ఆ తల్లి. ఇది ప్రత్యేకంగా ఏదైతే ఇరుముడిని తీసుకునేందుకు ప్రత్యేక గురు భవానీలను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అంటే ఇక్కడ ఇరుముడి తీసుకునేందుకు గురు భవానీలుగా మిమ్మల్ని పెట్టడం జరిగింది. ఎన్ని కౌంటర్స్ పెట్టారు? భక్తుల నుంచి వచ్చినట్టు మీరు ఎటువంటి సేవలు? ఇంతకుముందు గతంలో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా చేయాలని చెప్పి గతంలో 50 కౌంటర్లు ఉండేవి మేడం. ఇప్పుడు వచ్చి 125 కౌంటర్లు పెట్టారు. మొత్తం 125 కౌంటర్లు. ఇది ఈ రోజుకి ఇవాళ ఓపెనింగ్. ఇరుముడికి సంబంధించింది ఈ హాలు, ఈ ప్రాంగణం కానీ ఈరోజు ఓపెనింగ్ చేశారు. ఈరోజు ఓపెన్ చేసి అంటే భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి ముందు ఆలోచనతో సేనా నాయక్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, విజయవాడ సిటీ కమిషనరు, సిపి గారు, సిఐ గారు అందరూ కలిసి అందరి పర్యవేక్షణలో చాలా చక్కగా వాతావరణం సృష్టించి ఇప్పుడు జనం వచ్చి ఇరుముళ్ళు తీసుకోవడమే కాకుండా పక్కన కొద్దిగా సేద తీరాలంటే స్థలం ఉండాలని చెప్పి ఆ స్థలం కూడా ఏర్పాటు చేయటమైంది. గతంలో చూస్తే ఈ సౌకర్యాలు ఎక్కడా లేవు. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చి ఇది 3వ అంతస్తు కడుతున్నారు. పైన
కిందేమో అన్నదానం గ్రౌండ్ ఫ్లోర్లో, పైన వచ్చి ఇది ఇరుముడు పాయింట్ ఈ రోజే ఓపెనింగ్ చేశారు. అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏంటి భక్తులకి లైన్లో వచ్చే భక్తులకి పాలు కానీ ఏంటి వాటర్ బాటిల్ కానీ ఏంటి క్యూ లైన్లు కానీ మరుగుదొడ్లు కానీ ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈవో గారు సేనానాయక్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే భవానీ దీక్షలు విరమణకు వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేశారని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఏర్పాట్ల విషయంలో చూసుకుంటే అటు హోమగుండాల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, ఏదైతే మెట్లు దిగి వచ్చేటప్పుడు ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి అమ్మను దర్శించుకుని కిందకి మెట్లు దిగి వచ్చే ప్రాంగణంలో ఇదివరకు ఏదైతే ఆలయంలో మహామండప ప్రాంగణంలో ఈ ఇరుముడి సమర్పించే కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగేది. అయితే ఈసారి కొత్తగా నిర్మించినటువంటి భవనంలో అన్నదానం, కింద ఫ్లోర్ లో అన్నదానము, అలాగే మొదటి ఫ్లోర్ లో ఈ భవానీ దీక్షల విరమణకు సందర్భంగా వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే హోమగుండాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని వచ్చిన భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.